దేవుని సేవకునికి సహాయం చేస్తున్నావా? ఒక సహోదరునికి ఇస్తే యేసుకిచ్చానని గుర్తించావా? దేవుని సేవకునికి సహాయం చేస్తున్నావా? ఒక సహోదరునికి ఇస్తే యేసుకిచ్చానని గుర్తించావా? రోగి అయిన నీ సహోదరుడు ఎవరనుకున్నావు? రోగి అయినది యేసుక్రీస్తని చెబుతున్నాడు. రోగి అయిన ఈ సహోదరుడు ఎవరనుకున్నావు? రోగి అయినది యేసుక్రీస్తని చెబుతున్నాడు. గుర్తించావా నీ సోదరుడెవరు? సహాయం చేస్తున్నావా నువ్వు క్రీస్తుకేనని? గుర్తించావా నీ సోదరుడెవరు? సహాయం చేస్తున్నావా నువ్వు క్రీస్తుకేనని? భూమి మీదకి నిన్ను పంపిన నీ పరలోకపు తండ్రి నీ పక్క నీ సోదరులు సోదరీమణులు ఆకలి దప్పులతో ఉంటే వాడు తిన్నారా అని నీ పక్కన నిన్నే అడుగుతాడు. ఏమ్మా వాళ్ళు ఆకలితో ఉన్నారట. నీ ఆహారము ఆకలి గొనిన వారికి పెట్టండి. దిక్కుమాలిన పేదలను నీ ఇంట చేర్చుకోవాలి. బట్టలు లేని వాడు ఎవరైనా మీకు కనబడితే వాళ్ళకి బట్టలు ఇవ్వండి. ఇది ఏ కదా ఉపకార ధర్మము చేయుట మరువకు. తన సేవలో కష్టపడుతున్న వారికి నెలకు 5,000 రూపాయల చొప్పున తమ్ముడు ప్రసాద్ ద్వారా మరి మీకు శాలరీ ఇవ్వటానికి తను ముందుకొచ్చాడు. ఈ విషయంలో నిజంగా ఇదే దేశంలో ఉంటూ మన మధ్య ఉంటూ తను చేయలేని సేవా కార్యక్రమాన్ని చేస్తున్నటువంటి సేవకులకు వెనక నేనుండి వారిని ప్రోత్సహిస్తాను, సహకారుల పేర్లు సైతం జీవగ్రంథంలో రాయబడతాయన్న దేవుని మాటకు తను స్పందించి ఈ విషయంలో ముందుకు రావడం చాలా సంతోషం. ఇంకా ఎంతో మంది సేవకులు ఉన్నారు. దయచేసి వారిని ఒక్కసారి మీరు జ్ఞాపకం చేసుకోరండి. ఉపకార ధర్మము చేయుట మరువకు. ప్రభు సేవలో కష్టపడుతున్న వారికి ఆతిథ్యమిస్తే